మహా ఉన్నతుడైన దేవుని నామంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవుని దీవెనలు కలుగునుగాక. ప్రస్తుతము తమిళనాడు ప్రాంతంలో భయంకరమైన తుఫాను దాని ద్వారా మన ఆంధ్రాలో చాలా ప్రాంతము చాలా గలిబిలిగా, చిత్తూరు జిల్లా కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. దయచేసి మనము ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, కృపగల యేసయ్య, మీ మహోన్నతమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ నామము చాలా ప్రశస్తమైంది, బలమైంది, ఘనమైంది. తండ్రి, తమిళనాడు ప్రాంతంలో భయంకరమైన తుఫాను వచ్చి నానా భీభత్సవంగా ఉంది స్వామి. ప్రజలు చాలా భయాందోళనలతో ఉన్నారయ్యా. దయచేసి ఎంతో నష్టం కలుగుతుంది స్వామి. మీరు కనికరించండి ప్రభా. మా ప్రజల పాపాన్ని క్షమించండి ప్రభా. మా ప్రజల పాపాన్ని క్షమించండి స్వామి. నా తండ్రి, నాయన, చిత్తూరు జిల్లాని కూడా మీరు దర్శించండి. చాలా ప్రాంతాలలో కరెంటు లేక, భోజనం లేక, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి. తమిళనాడంతా కూడా మీరే కనికరించి ఆ తుఫాను నుండి బిడ్డల్ని విడిపించండి. మీరు సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఇశ్రాయేలీయుల ప్రయాణమును గూర్చి మాట్లాడుతూ లిబ్నా గురించి చెప్పాను. లిబ్నా అనగా తెలుపైనది అనని. అయితే ఈ రోజున ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రభువు సహాయం చేయని. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 21వ వచనము. నవంబర్ మాసము 27వ తారీఖు 2020వ సంవత్సరం. ప్రియులరా, గమనించాలి. ప్రభువు కృప. శుక్రవారం. ప్రియులారా, బైబిల్లో చెప్పబడిన మాట, లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి అని వాక్యం సెలవిస్తుంది. రీసా అను మాటకు వాన అని అర్థం. ప్రియులారా, ప్రస్తుతం తమిళనాడులో వస్తున్నటువంటి వాన తుఫాను ఎంత భయంకరమైనదో కొన్ని వీడియోలు నేను చూశాను. మేఘాలే కింద రాలిపోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి బీభత్సవం తమిళనాడులో జరుగుతూ ఉంది. నిజంగా చాలా భయంకరమైన సమాచారం. ప్రియులారా, ఈ వర్షము ద్వారా లాభం ఉంది, గొప్ప నష్టం కూడా ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న సమాచారాలు మనం తెలుసుకుందాం. వర్షం అనేది మనుషుడికి చాలా అవసరం. మనుషుని యొక్క మనుగడకు వర్షము చాలా అవసరం. నీళ్లు త్రాగటానికి, లేకపోతే తాను స్నానం చేసుకోవటానికి, బట్టలు ఉతుక్కోవటానికి, అంట్లు తోముకోవటానికి, ఇల్లు శుభ్రం చేసుకోవటానికి, ఇల్లు కట్టుకోవటానికి ఎన్నో రకాలుగా నీళ్ళు చాలా ఉపయోగం. అదే సమయంలో నీళ్ళు పొలమును సేద్యం చేయటానికి కూడా, వ్యవసాయం చేసుకోవటానికి కూడా నీళ్ళు అవసరం. కాబట్టి నీళ్ళు లేకపోతే మనిషిని యొక్క మనుగడ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంటుంది. ప్రియులారా, దేవుని పిల్లలుగా గమనించవలసినటువంటి విషయం, ఈ వాన గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉంది. ఒకసారి దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటే వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయుడు,
తరువాత మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయను, అప్పుడు వాన కురియదు, భూమి మీద భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. బైబిల్లో చెప్పిన మాట, ప్రియులారా, దేవుడు కోపపడితే ఆకాశమును మూసివేస్తాడని, అప్పుడు వాన కురియదని, భూమి పండదని, మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు అని అన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలతో ప్రభుల వారు కోపపడి, ఆయన కోపపడితే ఆకాశమును మూసివేస్తానని చెప్పాడు. అప్పుడు వర్షం కురవదు కదా, ప్రజలు భూమి పండించుకోవటానికి కుదరదు కదా, పంట లేకపోతే ప్రజలకు భోజనం లేదు కదా, చనిపోతారు కదా. కాబట్టి వర్షం అనేది మనిషినికి ఎంత అవసరమో ఆ వర్షాన్ని ఇచ్చు దేవుడు కూడా అంతే అవసరం. చాలామంది రాయి, పుట్ట, చెట్టు వీటికి మ్రొక్కి వర్షం కురిపించమని అడుగుతారు. అవి నిర్జీవమైనవి. మనుషుని మాటను ఎలాగ వినగలవు? మనుషుని అవసరాలను ఎలాగ తీర్చగలవు? అయితే భూమి ఆకాశములను సృష్టించిన నజరేయుడైన యేసయ్యే ఆ వర్షాన్ని కురిపించగలడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుంటే వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. కీర్తనలు 65, 9, 10 వచనాలు. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కుల విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. ప్రియులారా, గమనించాలి. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుడు భూమిని దర్శించి దాన్ని తడుపుతూ ఉన్నాడు. దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుడు వర్షాన్ని ఇస్తే ఆ వర్షము ఏ భూమి మీద పడుతుందో ఆ భూమిలో మహదైశ్వర్యము ప్రారంభమవుతుంది. మనుషుడు భూమి మీద వ్యవసాయం చేసేటప్పుడు ఒక విధమైన పంటను కాదు, రకరకాలైన పంటలు పండిస్తూ ఉంటారు. మా ప్రాంతాలలో వేరుశెనగ, వరి, రాగి, తరువాత టమోటా, చెరుకు ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. ఆ పంట పండిన తరువాత వారికి ఆ పంట ద్వారా మహా ఐశ్వర్యము సమకూర్చుకుంటారు. ఈ మధ్యన టమాటా పండ్లు 30 కేజీలు 2,000 రూపాయలు పోయాయి. అంత ఖరీదు. ఒక్కొక్కసారి టమోటా రైతువారు లక్షలు సంపాదిస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుడు వర్షాన్ని కురిపిస్తే వర్షం పడ్డ భూమిలో మహదైశ్వర్యం పండుతుంది. కాబట్టి ఆ మహిమగల దేవుని పాదముల చెంత మనమందరం కూడా వర్షము దయచేయమని ప్రార్థించాలి. ఎందుకంటే భూమిలో మహదైశ్వర్యము పండుతుంది కాబట్టి ఆ పండేటటువంటి ఫలసాయం మనుషునికే గనుక మనుష్యుడు సంతోషంగా జీవించటానికి అవకాశాలు ఉంటాయి. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా నీవు భూమిని సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదువును చేయుచున్నావు.
వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు అంటున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు భూమిలో పడ్డ విత్తనం మొలకెత్తితే దాన్ని ఆశీర్వదిస్తాను అని అంటాడు. బాగా గమనించాలి. చాలామంది ప్రజలు నేను వ్యవసాయం చేశాను, నాకింత ఫలసాయం వచ్చేది అంటారు. ఆ రీతిగా మాట్లాడడం తప్పేమీ కాదు, మంచిదే, మాట్లాడండి. అయితే మొలిచిన ఆ విత్తనాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. నీ చేనిలో మొలిచిన మొక్కకి, విత్తనానికి దేవుడే వర్షం కురిపించాడు. ఆ విత్తనాన్ని దేవుడే ఆశీర్వదించాడు. అది ప్రియులరా, ఆ రీతిగా విత్తనము భూమిలో నుండి మొలిచి ఆ భూమి యజమానికి మహదైశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి రైతు గమనించవలసింది, వాన ఇచ్చువాడు ఆయనే. భూమిలో మొలిచిన మొలకకు వర్షపు జల్లులతో తడిపించి దానిలో నుండి మహదైశ్వర్యమును కలగజేసే ఆ గొప్ప దేవుణ్ణి మరిచిపోకూడదు. ఆ గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎవరా దేవుడు అని అంటే చాలామంది వానదేవుడా లేక భూదేవతనా? లేదు, భూమి దేవత కాదు, వాన దేవుడు కాదు. ప్రియులారా గమనించాలి, వానకు భూమికి దేవుడు ఒక్కరే ఉన్నారు. ఆయనే నా యేసు, నజరేయుడైన యేసు. ఆయన ఆజ్ఞాపిస్తే వర్షం కురుస్తుంది, ఆయన ఆశీర్వదిస్తే మొక్క ఫలిస్తుంది. కాబట్టి వర్షానికి రమ్మని ఆజ్ఞాపించువాడు ఆయనే, వర్షము ఆగిపోమని శాసించువాడు ఆయనే. భూమిలో మొలకెత్తిన విత్తనమును ఫలింపచేయువాడు, అది ఫలించి 30, 60, 100 అభివృద్ధి ఆయన నోటి మాటతోనే కలుగుతుంది. మొలకెత్తిన ఆ మొక్కని ఆశీర్వదించే దేవుడు, అంత గొప్ప దేవుని పిల్లలం మనం. కాబట్టి వాన ఇచ్చే ఆ గొప్ప దేవుని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన పాదముల చెంత బ్రతిమలాడి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.